అన్నదమ్ములందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు శ్రీధర్ గారు, అదేవిధంగా పాలు వెంకటేశ్వరరావు గారు, కాశీ గారు, కంచిపూర్తి నాగేశ్వర గారు, రాంపండు గారు, దుబ్బాశ్రీను గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పుల్లా బాబీ గారు, నారాయణమూర్తి గారు, మా మాజీ కౌన్సిలర్స్ సుబ్బరాజు గారు, విజయ్ గారికి, ఇంకా ఈ కార్యక్రమం ఇచ్చిన అధికారులందరూ కూడా నమస్కారం. ఈ ప్రభుత్వం ఏదైతే డబ్బున్నవాడికి రోజు పండుగ, మధ్యతరగతి కుటుంబాల్లో సంక్రాంతి మాత్రమే పండుగ కాబట్టి సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఇక్కడ పేద ప్రజల మధ్యన, మధ్యతరగతి కుటుంబాల మధ్యన చేసుకోవాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద స్పందించి మీరందరూ వచ్చినందుకు ఇక్కడ ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ కాలనీ మా టైంలోనే ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 5,376 ఇళ్ళని ఇక్కడ శాంక్షన్ చేయడం, 165 బ్లాక్లు షేర్వా టెక్నాలజీతో ఇక్కడ భూకంపం వచ్చినా సరే ఏం అవ్వకూడదనే ఉద్దేశంతో ఇప్పుడు ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఆ రోజు 500 రూపాయలు కట్టడానికి ఫ్రీగా ఇవ్వడం, మరి ₹1,00,000, ₹50, ₹50 కట్టిన 2 బెడ్రూమ్ ఫ్లాట్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగి ఆ రోజు నిబంధనల ప్రకారం అందరూ కూడా అలాట్ చేయడం జరిగింది. కానీ మధ్యలో ఒక దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎవరికి ఇల్లు డబ్బులు కట్టకండి, మీ అందరూ ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పి ఫస్ట్ ఏదైతే అప్పుడు మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడు, నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు 5,376 మా కౌన్సిల్ సహకారంతో మరి అందరికీ శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా మార్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ తీసుకెళ్లి థర్డ్ ఫ్లోర్ లో ఇచ్చి, వృద్ధులు థర్డ్ ఫ్లోర్ లో ఇచ్చి వాళ్ళ ఇష్టానుసారం చేసిన సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ అన్ని మనం మార్చలేని పరిస్థితి. పైగా ఇక్కడ జనాన్ని అందరూ కూడా మోసం చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు ఇళ్ళకి రూపాయి కట్టక్కర్లేదు, అన్ని లోన్లు ఎగ్గొట్టేయండి, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను వస్తే మీకు ఫ్రీగా పట్టాలు ఇస్తానని చెప్పి ఆయన ఫోటో వేసి మీ అందరూ కూడా పాస్ పుస్తకాలుగా ఇంటికి హక్కు పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఆల్రెడీ లోన్లు తెచ్చేసాడు ఆయన. కానీ ఇప్పుడున్న పేదలు ఎవరైతే ప్రజలకు మనం ఇచ్చామో వాళ్ళందరికీ ఆ లోన్లు కట్టలేకపోతా ఉన్నారు. వాళ్ళ అకౌంట్లన్నీ కూడా 10 రూపాయలు వేస్తే 10 రూపాయలు కూడా బ్యాంక్ జమ అయిపోతా ఉంది, వాళ్ళు సెబిలిపోయింది. కాబట్టి ఇదంతా మోసపూరితమైనటువంటి ఆ వాగ్దానాలు నమ్మి ఎవరైతే కట్టలేదో మీ అకౌంట్స్ అన్ని పునరుద్ధరణ చేసుకోండి. ఎందుకంటే దీన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చెల్లించదు. ముందు కండిషన్ ప్రకారం మన ఇల్లు అలాట్ చేయడం జరిగింది. ఇవాళ మేము ముందు కూడా చెప్పలేదు ఇప్పుడు, ఎందుకంటే ఆ రోజు కండిషన్ ప్రకారం మీకు ఇల్లు ఇచ్చాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.